మా ఈ కార్తీక మాసం యాత్రలో ఈ 30 యాత్రల పూజ అయితే ఇదిగోనండి. ఇలా యాత్రలన్నీ అయితే తిరుగుతున్నాం కదా! ఈ మధ్యలోనే ఈ వీడియోస్ అన్నీ ఆఫ్ చేశాను అనుకుంటున్నారా? అవునండి. 1 మంత్ నుంచి ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్ వల్ల వీడియో పెట్టలేకపోతున్నాను. ప్రతి ఒక్కళ్ళు మీరు అడుగుతూ ఉన్నారుగా వీడియోస్ ఎందుకు పెట్టట్లేదని. ఇదిగోండి ఈ రోజు నుంచి అయితే ట్రస్ట్ మీ అండి, తప్పకుండా ప్రతి వీడియో కూడా పెడతాను. మురుడేశ్వర్ వరకు అయితే మీకు ఇంతకుముందు వీడియో పెట్టాను. ఈ అక్క మురుడేశ్వర్ దగ్గర నుంచి అయితే నేను ఇక్కడ మూకాంబిక అమ్మవారి దగ్గరికైతే వచ్చామండి. ఈ టెంపుల్ చాలా బాగుంది. ఫస్ట్ ఈ ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకుంటాం అనమాట. ఈ టెంపుల్ని చూస్తే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. ప్రశాంతంగా అసలు స్నానం చేయాలనిపిస్తుంది. అసలు ఎంత ప్రశాంతంగా అంటే మనసులో అసలు మనకి ఎవరు గుర్తురావు, ఏది గుర్తురాదనమాట. అంత బాగా ఉంటుందన్నమాట. ఇది కర్ణాటక. ఇక్కడ మూకాంబిక అమ్మవారు అయితే 3 ముఖాల్లో అయితే మనకు దర్శనం ఇస్తుందండి. ఇది కర్ణాటకలో ఉందన్నమాట. ఈ అమ్మవారు ఒక లక్ష్మీదేవి, సరస్వతి, అంబికాదేవి ఈ రూపంలో అయితే మనకి అమ్మవారు దర్శనమిస్తూ ఉంటుందన్నమాట. 3 రూపాల్లో అయితే దర్శనమిస్తూ ఉంటుంది. ఇది ఇక్కడ మనకి చెక్కతో ప్రత్యేకంగా కట్టబడి ఉంటుందన్నమాట. ఇది వీళ్ళు కన్నడగా కన్నడ, తమిళ్, తెలుగు అన్ని భాషల్లో పూజలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే తమిళ్లో ఎక్కువ జరుగుతుంటాయండి. ఈ గుడికెళ్ళి వస్తుంటే పక్కనైతే ఇలాగండి యజ్ఞాలు అయితే చేస్తూ ఉంటారన్నమాట. 1 మంత్కి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఇక్కడ అమ్మవారికి శక్తి స్వరూపిణి, దివ్యమైన దైవంగా భావిస్తూ ఉంటారండి అందరూ. ఆలయం చాలా అపురూపమైనది, పురాతనమైనది కూడా అండి. చాలా శతాబ్దాల కింద ఈ భక్తులు కట్టించారని చెప్తూ ఉంటారు. ఇక్కడ అమ్మవారి పూజలు అందుకుంటుంది అని చెప్తూ ఉంటారు దేవి. ఇక్కడ అమ్మవారు త్రిముఖి స్వరూపంలో ఉంటుందన్నమాట. ఏడాదికి ఒకసారి పెద్ద ఉత్సవం అయితే జరుగుతూ ఉంటుందండి. ఈ వేడుకల్లో భక్తులు హాజరవుతూ ఉంటారు. 10,000 మంది దాకా ఈ ఆలయ హాల్లో కూడా ఇక్కడ కూర్చొని చేస్తూ ఉంటారు. మేము వెళ్ళినప్పుడు కూడా ఈ యజ్ఞాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడి నుంచి అయితే ఉడిపి కృష్ణుడి దగ్గరికి అయితే వచ్చాం. ఇదిగోండి టైం అయితే 7 అవుతుంది. అక్కడ క్లోజ్ చేస్తారని ఇదిగోండి చూడండి మా బస్సులో వచ్చిన లేడీస్ అయితే పెద్ద ఆవిడ కూడా ఎలా పరిగెత్తుతుందో చూడండి. ఇలా 7:00 అయితే ఇంకా మేము ఉడిపి కృష్ణుడి దగ్గరికి వెళ్ళి అక్కడ మొత్తం అయితే దర్శనం చేసుకోవడం అయితే ఇదిగోండి అక్కడ హారతి ఇస్తారట. దానికోసమండి ఇలా పడిగెత్తుకుంటూ వెళ్ళామన్నమాట. చాలా బాగుంటుందండి. ఉడిపి కృష్ణుడు కూడా కన్నుల పండుగగా ఉందన్నమాట. చాలా చక్కగా ఉంటుంది. ఇదిగో చూడండి. మన భారతదేశంలో కృష్ణుడి టెంపుల్స్లో అన్నిట్లో కూడా ఇది కూడా ఒక ప్రత్యేకత అండి. ఉడిపి కృష్ణుడు అంటే ఒక ప్రత్యేకత ఉంటుందన్నమాట. ఇది పురాతనమైన కాలం లాగా చాలా బాగుంటుంది అనమాట. చెక్కతో కట్టేసి మొత్తము చూడటానికి చాలా, అసలు మనం అక్కడి నుంచి కదలలేమండి, అంత బాగా ఉంటుందన్నమాట టెంపుల్. ఆ రోజైతే తులసి మాతకైతే పూజలు జరుగుతున్నాయి. ఇలా ఎల్లప్పుడూ ఈ సాయంత్రం పూట ఇలా టెంపుల్లో అయితే ఇలాగా దీపాలన్నీ అలంకరణ చేస్తూ ఉంటారు. తులసి పూజ మాత్రం కార్తీక మాసంలో బాగా చేస్తుంటారని చెప్తుంటారు. ఆ పూజ కోసం ఎంత పరిగెత్తుకుంటూ అయితే వెళ్ళాం మేము. ఇక్కడ తెలుగు వాళ్ళు చాలా అరుదుగా అయితే మాకు కనిపిస్తూ ఉంటారు. గోశాల అయితే చాలా బాగుంటుందండి. ఉడిపి కృష్ణుల్లో గోశాల అయితే చాలా బాగుంటుందన్నమాట. దేవుడిని దర్శనం చేసుకొని బయటకు వచ్చేటప్పుడు అయితే మనకి చిన్న చిన్న బొమ్మలు అయితే అక్కడ ఉంటాయండి. తల మీద 3 సార్లు తిప్పుకొని మన మనసులో కోరిక కోరి 3 సార్లు తిప్పుకుంటే ఆ కోరికలు అయితే తీరిపోతాయి అంటూ ఉంటారనమాట. ఇదండి మా కృష్ణ మందిరం, ఉడిపి కృష్ణుడిది. నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళొక వీడియోతోటి మళ్ళీ